స్వామి భక్తులు 21 రోజులు ఉండి ఎంత కఠినంగా నిష్టగా ఉండి పూజలు చేసి ఇరుముళ్ళు కట్టుకొని బయలుదేరుతారో. అంటే ఆంధ్ర నుంచి ఒక 80% మొత్తం శబరిమల వచ్చేదంతా తెలుగు వాళ్ళే. కానీ ఈ రోజు అనుభవించిన ఈ కర్మ ఎవడు కూడా అనుభవించడు. ఎందుకంటే దేవుడి మీద విరక్తి పుట్టి విధంగా ఈ ప్రభుత్వం, ఈ కేరళ ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని పట్టించుకునేది లేదు. చిన్నపిల్లలైతే వాళ్ళు చట్టారో బతుకుతారో కూడా తెలియలేదు. పెద్దోళ్ళు చిన్నపిల్లల్ని చాలా అస్తవ్యస్తంగా ఇవాళ ఈ వ్యవస్థ తయారైంది. హిందూ దేశం అయ్యుండి ఇదే పాకిస్తాన్ మన అందరికీ తెలుసు. అండ్ ఈ విషయము కేరళ ప్రభుత్వానికి కూడా తెలుసు. అండ్ ప్రతి సంవత్సరం కేరళ అయ్యప్ప స్వామికి గుడికి తెలుగు రాష్ట్రాల నుంచే వేల మంది లక్షల మంది భక్తులు అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ ప్రభుత్వం మన స్వాములకి సరైన సదుపాయాలు ఇవ్వకపోగా అక్కడ మన వాళ్ళని అవమానించి అక్కడ ఇబ్బందులు పడేటట్టు చేసిందే కాకుండా ఇవాళే జరిగిన ఒక ఇరుముళ్ళు కట్టుకొని స్వాములు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ కోసం వెళ్తే ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు, మీరు ఈ వీడియో చూడండి. ఈ రోజు డిసెంబర్ 3వ తారీఖు స్వామి, మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి 9 గంటల 40 నిమిషాలు స్వామి. కానీ ఇప్పుడు సుమారుగా 10 అవుతుంది. ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఇండిగో స్టేఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదంటే మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు ఇండిగో అని స్టాఫ్ అని చెప్తున్నారు. కొద్దిగా వాళ్ళ శాలరీస్ అన్నాయండి, మా ఫ్లైట్ అనేయండి స్వామి. టికెట్ బుక్ అయిపోయినాయి. శబరిమలలో కూడా దర్శనం టికెట్ బుక్ అయిపోయినాయి. రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది స్వామి. కింద వస్తున్నాయి వీడియో చూడండి మీరు. ఇండిగో ఎయిర్ ఫ్లైట్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్కి జీతాలు చెల్లించలేదని చెప్పేసి ఆ ఫ్లైట్ని టైంకి రావాల్సిన టైంకి రాకుండా ఫ్లైట్ని ఆపేసిండ్రు. అక్కడ ఎయిర్పోర్ట్లో మన స్వాములు పడుతున్న ఇబ్బందులు చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మణికంఠలు మాతలు ఉన్నారు. ఆ ఇబ్బందులు వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో అది రైల్వే స్టేషన్ లాగా అయిపోయింది ఎయిర్పోర్ట్. 41 రోజులు ఇంత నిష్టగా కఠినంగా చేసి తీరా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తే అక్కడ కేరళ ప్రభుత్వం వల్ల కేరళలో ఇబ్బందులు, ఇక్కడ ఈ కార్పొరేట్ సంస్థల వల్ల ఇక్కడ ఇబ్బందులు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మన భక్తులు పోయి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. వీళ్ళని ఆ అయ్యప్ప స్వామే కాపాడాలి. గంట పడుతుంది. నిజం చెప్పాలంటే మాలేసుకున్నందుకు సచ్చినట్టు దర్శనం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. 40 రోజుల్లో 400 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిన స్వాములపై అతి దారుణంగా రుబాబు చేస్తున్నారు. ఇంత వరస్ట్ మేనేజ్మెంట్ మా జీవితంలో చూడలేదని గురుస్వాములే చెప్తున్నారు.